లోకం అంటుంది ఈమె వేరొక పురుషుని కూడింది. పరలోకం అంటుంది ఇది దైవశక్తి వలన జరిగిన కార్యం. అయితే ఆ రోజుల్లో యూదుల ఆచారం ఎలా ఉందో ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 23వ వచనం. యేసు ప్రభు గర్భంలో పడినప్పుడు పరిస్థితులు, తండ్రి కలవరంతో ఉన్నాడు. కన్యక అయిన చిన్నది ప్రధానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో సైనించిన ఎడల, ఒకడు జారత్వం, ఒకసారి వ్యభిచారం చేసిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయనందున ఆమెను ఆమె పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావగొట్టవలెను. ఆ మనుషుని రాళ్లతో చావగొట్ట. ఇది మోషే ధర్మశాస్త్రం. ఇదేంటండి? ఇది మోషే ధర్మశాస్త్రం. ఇక్కడ రాయబడిన సందర్భమే క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 1:18లో రాయబడిన దానికి లింకింగ్ వర్డ్ ద్వితీయోపదేశ కాండం 22:23వ వచనంలో కన్యక అయిన చిన్నది ప్రధానం చేయబడిన తర్వాత, మత్తయి సువార్త 1:18లో కన్య అయిన మరియా యేసేపుకు ప్రధానం చేయబడిన తర్వాత అక్కడ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. కానీ ద్వితీయోపదేశ కాండంలో జరిగింది ఏంటంటే, ఒక కన్యక అయిన చిన్నది ఒక వ్యక్తితో ప్రదానం చేయబడిన తర్వాత ఆమె వేరొక పురుషునితో పాపం చేస్తే వారిరువురిని కూడా అక్కడ రాళ్లతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రం. దీన్నే శాస్త్రులు, పరిచయులు, చిన్నలు, పెద్దలు కలిపి ఒక వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ఉంది కదా. బోధకుడా, నువ్వేం చెప్తావు? ధర్మశాస్త్రంలో ఇది ఉంది కదా, అయినను నువ్వేం చెప్తావు అని చెప్పి యేసు ప్రభు ముఖం వెంక చూస్తున్నారు. అయితే జరిగిన సందర్భం ఏంటి తెలుసా? అసలు మీలో పాపం చేయని వాడు మొదట ఆమె మీద రాయి వేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది చరిత్రను వివరిస్తారు. కొంతమంది ఆ రాళ్లు పట్టుకున్న వాళ్ళలో ఆమెతో పాపం చేసిన వాళ్ళు ఉన్నారట. ఈ మాట ఎప్పుడైతే ఆ చెవుల్లోకి వెళ్ళిందో, చెవుల్లోంచి మనసులోకి, హృదయంలోకి వెళ్ళి కార్యం చేస్తుందో, గట్టిగా పట్టుకున్న రాయిని మెల్లగా వదిలేస్తున్నారట. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం ఆలోచించినట్లయితే, ఎవ్వరు కూడా వారి మనస్సాక్షి చేత గద్దెంపబడి, రాయబడింది పొడవబడి, నువ్వు కూడా పాపం చేస్తున్నావు కదా, నువ్వు కూడా తప్పు చేస్తున్నావు అని చెప్పి రాయి వదిలేసి వెళ్ళిపోతే యేసు ప్రభువు అన్నారు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా, ఎవరు నిన్ను శిక్షించలేదా అని అన్నారట. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే లోక ప్రేమ వేరు, పరలోక ప్రేమ వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మరియా ఏమి నిందను భరించడానికి సిద్ధపడిందో తెలుసా? నిజంగా దేవుడు స్వప్నమందు యేసేపుతో మాట్లాడకపోతే, దేవుడు స్వప్నమందు యేసేపుతో మాట్లాడకపోతే మరియను రాళ్లతో కొట్టి చంపేవాడు. ఎవరు ఆ పురుషుడు, ఎవరు వ్యక్తి, ఏంటి అని మోషే ధర్మశాస్త్రం ప్రకారం, యూదుల ఆచార ప్రకారం వాళ్ళు మరియను కొట్టి చంపేవాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, హృదయము ఎరిగిన దేవుడు, అంతరంగము ఎరిగిన దేవుడు యేసేపు యొక్క హృదయం ఎలా ఉందో ఈ దైవ కార్యాన్ని బట్టి అని ఆలోచిస్తూ దేవుడు స్వప్నమందు యేసేపుతో మాట్లాడి, యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు నీవు భయపడు అని చెప్పి దైవ కార్యాన్ని ప్రోత్సహించాడు దేవుడు. మరియా గర్భవతి అయింది,
సర్వోన్నతుని శక్తి, దైవశక్తి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. అయితే మరి ఈ పరిస్థితిని బట్టి ఆ రోజుల్లో ఉన్న ప్రజలు అందరూ కూడా దేవుని స్వరం వినవాడేనా అని ఆలోచించినట్లయితే అందరూ కాదు. మరియా గర్భవతి అని మొదలుకొని చాలా మంది రకరకాలుగా అనేవి ఉండి ఉంటారు. ఒకవైపు నిండు గర్భిణీగా అవుతుంది. ఒకటి, తన గర్భంలో ఉన్న పిండాన్ని మోయాలి. రెండు, ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క నిందలు, ఈ లోకంలో ఉన్న మనుషులు పెట్టు నిందని మోయాలి. మనకు తెలుసు కదండి, గర్భిణీ స్త్రీని చిన్న బిడ్డ వలె మనం చూసుకుంటాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఎలా చూస్తామండి? గర్భిణీ స్త్రీని ఎలా చూడాలి? చిన్న బిడ్డ వలె చూడాలి. అయితే ఆ రోజుల్లో ఒక రక్షకునికి జన్మనివ్వడానికి దైవదూత గబ్రియేలు ద్వారా మాట్లాడబడి, గబ్రియేలు మాట విని, నేను పరలోకం నుండి పంపబడ్డాను నీ దగ్గరికి, అయితే నీ జీవితంలో నీ గర్భమున పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కుమారుడు పుడుతున్నాడు అని చెప్పినప్పుడు, ఇది ఎలా సాధ్యం? నేను కన్యకనే అని అంటే, పరిశుద్ధాత్మ శక్తి, దైవ శక్తి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఇది దైవ కార్యం. భయపడకు మరియా. మరియను భయపడకు అన్నాడు, యేసేపును కూడా భయపడకు అన్నాడు.